మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందు ఆరాధనకు సహాయకరంగా మనం చదివిన 35వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత ఆదివారం ఆరాధనకు సహాయకరంగా 34వ కీర్తన మనం ధ్యానం చేశాము. మరి అదే కీర్తనలో నుండి బలవర్తమానం కూడా మనం వినడానికి పోయిన వారం ప్రభు మనకు సహాయం చేశారు. ఈ వారం 35వ కీర్తన మనం కొన్ని విషయాల్ని ఆరాధనకు సహాయకరంగా మనం ధ్యానం చేద్దాము. మరలా ఒకసారి 35వ కీర్తన 9, 10 చరణాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ప్రియులారా, మనం ఆరాధనకు సహాయకరంగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తా ఉన్నాము. మాత్రమే కాదు, ఈ కీర్తనకి భక్తులు ఒక పేరు పెట్టారు. నా నీతిని నిలబెట్టుటకు మేల్కొనుము అనే పేరు ఈ కీర్తనకి పెట్టారు. నా నీతిని నిలబెట్టుటకు మేల్కొనుము. దీన్ని యుద్ధ ప్రార్థన కీర్తన అని కూడా అన్నారు. యుద్ధ ప్రార్థన కీర్తన, తర్వాత ఇంప్రికేటరీ సాంగ్ అని కూడా అంటారు, అంటే శాప కీర్తన అని కూడా అన్నారు. ఇవి 3 కీర్తనలు ఉన్నాయి. ఇవి శాప కీర్తనలుగా పిలువబడ్డాయి, ఇంప్రికేటరీ కీర్తనలుగా. 7వ కీర్తన, 35వ కీర్తన, 109వ కీర్తన. 109వ కీర్తన అంటే వీటన్నిటికంటే కూడా ఇంకెక్కువగా అందులో ఆ విషయాలు రాయబడ్డాయి. కనుక ఈ 3 ఇంప్రికేటరీ సాంగ్స్గా పిలువబడ్డాయి. శాప కీర్తనలు అంటే దేవుని ప్రజలను బాధించే శత్రువులను ఓడించి నాశనం చేయమని దేవుణ్ణి తీవ్రంగా వేడుకునేటువంటి కీర్తనలు ఇవి. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దేవుని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే దేవుని ప్రజలను బాధ పెట్టేటువంటి శత్రువులు, వారు అషూరీల, మోయాబీల, అమ్మోనీల, ఇలాంటి వారు దేవుని ప్రజలను పట్టుకొని వారు బాగా బాధ పెట్టేస్తారు, హింసించేస్తారు. వాళ్ళు ఓడిపోవాలి, వారు నశించిపోవాలి, దేవుని పిల్లలకి మేలు కలగాలి, గెలవాలి దేవుని పిల్లలు అన్నట్టుగా దేవుణ్ణి తీవ్రంగా వేడుకొని కీర్తనల్ని ఇంప్రికేటరీ సాంగ్స్ అని పిలవడం అనేది జరిగింది. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా మనం చూస్తాము. అయితే ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు అని అంటే, మనం మొదటి చరణం ఒకసారి కనుక చూశాక తర్వాత ఇంకొక వచనాన్ని కనుక గమనిస్తే మనకు అర్థమవుతుంది. 35వ కీర్తన మొదటి చరణం, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఈ మాట మనం ఒకసారి గుర్తుపెట్టుకొని సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నేను నిర్దోషినిగా తీర్చునుగాక. కనుక నా పక్షమున వ్యాజ్యమాడి అనే మాట మనం అక్కడ కూడా చూసాం 35వ కీర్తన మొదటి చరణంలో. బహుశా ఈ సందర్భం తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చు అనేది ఎక్కువ మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అయితే ఎందుకు ఈ కీర్తన ఇంప్రికేటరీ సాంగుగా ఎందుకు పిలువబడింది, దావీదు అందులో ఎందుకు ఆ విషయాలు రాశారు అని అంటే, 23వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి మనం గమనించినప్పుడు, ఫిలిస్తీన్లు కేయిలా అనే ప్రాంతం మీద పడ్డారు. అది ఇశ్రాయేలు దేశంలో ఫిలిస్తీయ సరిహద్దు ప్రాంతం అది. కనుక ఇశ్రాయేలీల మీదకి శిక్ష వచ్చింది. ఎవరు స్పందించాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు, వారి మీదకి ఏదన్నా ఎవరైనా
రాకెట్ దాడి చేశారనుకోండి, ముందు ఎవరు స్పందిస్తారు? మొట్టమొదట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, లేకపోతే ఉత్తర కొరియా ప్రధాని? ఎవరు స్పందిస్తారు ముందు? మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశపు ప్రధాని స్పందిస్తాడు. అలాగా ఫిలిస్తీన్లు కేయిలా మీద పడ్డారు. అది ఇశ్రాయేలు సరిహద్దు ప్రాంతం. అది ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఫిలిస్తీన్లు దాడి చేస్తే ఎవరు స్పందించాలంటే రాజు స్పందించాలి. అప్పుడు రాజు ఎవరంటే సౌలు. కానీ సౌలు స్పందించాల. సౌలు వేరే ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఆలోచన అంతా కూడా దావీదుని ఎలా చంపాలి, దావీదుని ఎలా చంపాలి, దావీదుని ఎలా చంపాలి. కనుక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒకటి పట్టుకున్నాడంటే ఇక దాని మీదే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సౌలు మిగతా విషయాల గురించి ఆలోచించాల. రాజ్యము, పరిపాలన, ప్రజలు, వారి పరిస్థితులు, శత్రువులు వచ్చి ముట్టడించారు, కేయిలా ప్రజలకి శ్రమ కలుగుతుంది, ఏంటి పరిస్థితి అని ఆలోచించలేదు. అయితే దావీదుకి వినబడింది ఈ విషయం. దావీదు ఒక ప్రక్క శ్రమలో ఉన్న కేయిలా ప్రజల మీదకి ఫిలిస్తీన్లు వచ్చి పడ్డారు అనే విషయం అర్థమైనప్పుడు దావీదు దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నేను కేయిలా ప్రజలకి నేను సహాయం చేయగలనా? ఫిలిస్తీన్లను ఓడించగలనా? నేను వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కేయిలాను రక్షించగలనా అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడు. 23వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 2వ వచనంలో చెప్పాడు కదా, నీ వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కేయిలాను రక్షించు అని దేవుడు దావీదికి సెలవిచ్చాడు. ఇచ్చినప్పుడు దావీదు వెళ్ళాడు. తన దగ్గర ఉన్న కొద్ది మంది వ్యక్తులను వెంటబెట్టుకొని వెళ్ళి ఫిలిస్తీన్లను ఓడించి కేయిలా ప్రజలను కాపాడడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత దావీదు కేయిలా పట్టణంలో ఉన్నాడు. అది చుట్టూ ప్రాకారం ఉన్న పట్టణం అనే విషయం సౌలుకి వినబడింది. సౌలుకి వినబడాల్సినవి వినబడకూడనివి వినబడతాయి. ఫిలిస్తీన్లు వచ్చి దాన్ని ముట్టడించారన్న విషయం వినబడితే బాగుండేది. దావీదు కంటే ముందుగా వెళ్ళి ఆయనే రక్షించేవాడు. కానీ అది వినబడలేదు. కానీ ఇప్పుడు దావీదు ఆ పట్టణంలో చిక్కుకున్నాడు. వాళ్ళంతా విందు చేసుకుంటున్నారు. దావీదు వెళితే దొరుకుతాడనే విషయం అర్థమైనప్పుడు, వినబడినప్పుడు సౌలు ఆ పట్టణం మీదకి దాడి చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించాను అనుకున్నాడంట. 7వ వచనంలో ఉంది. దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడులను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతన్ని నా చేతికి అప్పగించాడు అనుకొని కేయిలా మీదకి వెళ్ళాలి అనుకున్నాడు. ఈ విషయం దావీదుకి అర్థమైంది. దావీదు చాలా వివేచన కలిగిన వాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పరిస్థితి సౌలుకి వినబడింది, సౌలు ఖచ్చితంగా నా మీదకి దాడి చేయడానికి వస్తాడు, నేనేం చేయాలి అని దేవుణ్ణి అడిగాడు. ఒకవేళ కేయిలా ప్రజలను కనుక అడిగి సౌలు కనుక నా మీదకి వస్తే మీరు నన్ను కాపాడతారా అంటే కాపాడతామనేవారు. తర్వాత కాపాడేవారు కాదు. కానీ దావీదు మనుషులను నమ్మలేదు, దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, సౌలు నా మీదకి వచ్చినప్పుడు కేయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా? దేవుడు చెప్పాడు, నిశ్చయముగా అప్పగిస్తారు. సౌలిక దావీదు మారు మాట్లాడకుండా దావీదు దగ్గర ఉన్న వ్యక్తులను వెంటబెట్టుకొని కేయిలా పట్టణాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొండ అద్దరిన దావీదు తనతో ఉన్నవారు ఉంటే కొండ ఇద్దరిన సౌలు సైన్యం ఉండి దావీదును కలుసుకోవడానికి వేగంగా వెళ్తా ఉన్నారు. కొద్దిసేపట్లో వారు దావీదును పట్టుకుంటారు అనుకోనగా ఒక వార్త సౌలుకు రావడం జరిగింది. అప్పుడు సౌలు ఆ వార్త విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దావీదు తప్పించబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. 24వ అధ్యాయంలో మరలా సౌలు దావీదుని పలానా అరణ్యంలో ఉన్నాడంటే పట్టుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత అప్పుడు 35వ కీర్తన మరి కేయిలా ప్రజల్ని మనసులో పెట్టుకొని బహుశా గతకాలపు అనుభవాలను బట్టి ఆ కీర్తన రాసి ఉండొచ్చు. అందులో అనేక రకాల కేయిలా ప్రజలు తనకి చేసిన ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పలికినటువంటి మాటల్ని మనము 35వ కీర్తనలో మనం చూడగలుగుతాము. ఇప్పుడు ఈ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు 35వ కీర్తన మొదటి 3 చరణాలు దావీదు తన సంరక్షణ కొరకై దేవుని వేడుకోవడం అనేది 35వ కీర్తన మొదటి 3 చరణాల్లో ఉంది. ఇందులో దావీదు దేవుణ్ణి ఒక యోధునిగా చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక యుద్ధ వీరునిగా దావీదు దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. వాస్తవంగా దావీదే ఒక యోధుడు. దావీదు దగ్గర అనేక మంది యోధులు ఉన్నారు. కానీ వారిని మించిన యోధునిగా దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు,
యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము అని ఇక్కడ యుద్ధ చిత్రాలు కొన్ని ఉపయోగించాడు. అందులో కేడెము, డాలు, ఈటె అనే పదాలు వాడాడు. కేడెము, డాలు పట్టుకో, నా సహాయానికై లేచి నిలు, ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగించు అని దావీదు కొన్ని ఆయుధాల గురించి మాట్లాడుతూ దేవుని యోధునిగా చూస్తూ నాకు సహాయములకై రమ్ము అని దేవుని వేడుకోవడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే వాస్తవానికి దేవునికి ఆయుధాలతో పనేముంది? ఆయన మాటే ఒక శక్తి, ఒక ఆయుధం. ఈ లోకంలో ఉన్న దేవతలు, దేవుళ్ళకి ఆయుధాలు ఉంటాయి. రకరకాల ఆయుధాలు పట్టుకొని వారు వస్తారు. కొన్నిసార్లు వారి ఆయుధాలు అయిపోయిన తర్వాత వారి శక్తి తగ్గిపోద్ది. కానీ దేవునిది అలా కాదు కదా. కానీ దావీదు ఒక అలంకారిక భాషలో ఒక యోధును చూచినట్టుగా చూస్తూ ఈ పదాలు వాడడం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత 4 నుండి 8 చరణాలు 35వ కీర్తనలో దావీదు తన శత్రువులు నశించిపోవాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాము. 4 నుండి 8 చరణాలు. ఇందులో మరి బహుశా సౌలు ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. మరి కేయిల ప్రజలున్నారా, లేక సౌలుకి సహాయపడి దావీదుకి ద్రోహం చేసిన వ్యక్తులు ఉన్నారా, సౌలుకి రకరకాలుగా సమాచారం అందించి దావీదును చిక్కించాలి అనుకున్న వ్యక్తులు ఉన్నారా? వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడేమో ఈ కీర్తనలో మనం గమనిస్తాం. 4 నుండి 8 చరణాలు దావీదు తన శత్రువులు నశించిపోవాలని ప్రార్థిస్తా ఉన్నాడు. కనుక ఆ దినాల్లో ఎలాంటి భావన ఉండేది అని అంటే రుణశేషము, శత్రుశేషము ఉంచుకోకూడదు అనుకునేవారు. ఇప్పటికీ కూడా అలాంటి నానుడు ఉంది. రుణశేషము, శత్రుశేషం ఉంచుకోకూడదు. అవి భవిష్యత్తులో మన యొక్క పతనానికి దారి తీస్తాయని రుణశేషమును, శత్రుశేషమును వారు మిగుల్చుకోకుండా వాటిని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దావీదు ప్రార్థనకి, యేసుక్రీస్తు ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉంది? ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దావీదేమో తన శత్రువులు నశించిపోవాలి అని ప్రార్థన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారేమో తన శత్రువుల విషయంలో తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. కాబట్టి దావీదు ప్రార్థనకి, యేసుక్రీస్తు ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రభు ప్రార్థన చేయమని చెప్పాడంటే, మీ శత్రువుల కొరకు ప్రార్థించమని చెప్పాడు. వారు ఆకలి కొంటే ఆహారం పెట్టమని చెప్పాడు. దప్పికొంటే దాహం ఇమ్మని చెప్పాడు. మీరు అలాగూ చేయటం ద్వారా నిప్పులను వారి మీద, నెత్తి మీద కుప్పగా పోస్తారని చెప్పాడు. పగ తీర్చుకోవటం మీ పని కాదు అని చెప్పాడు. పగ తీర్చుకోవటం నా పని అని చెప్పాడు. మీరు ప్రేమించండి అన్నాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు అనేటువంటి మాటలు మన కొరకు ప్రభు ఇవ్వడం అనేది జరిగింది. దావీదు ప్రార్థనకి, యేసుక్రీస్తు ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ క్రొత్త నిబంధన సంఘములో దావీదు వంటి వారు ఉంటే కనుక వారు దేవుని రాజ్యానికి చేరరు. ఎందుకంటే దావీదు చనిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచి, నా కుమారుడ, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోవచ్చున్నాను కనుక నీవు ధర్మశాస్త్రాన్ని గైకొని జాగ్రత్తగా ఉండు. షిమియా అని వాడు దూషించాడు, నెరసిన తల వెంట్రుకలతో వాడు భూమిలోనికి వెళ్లకుండా జాగ్రత్త, వాడిని క్షమించొద్దు అన్నట్టుగా ప్రార్థన చేశాడు. తన కుమారునికి బాధ్యతను అప్పగించాడు. మరి క్షమించని దావీదు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే, పాత నిబంధన కాబట్టి, అజ్ఞాన కాలం కాబట్టి, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కాబట్టి దావీదు దేవుని రాజ్యానికి చేరాడు. కానీ క్రొత్త నిబంధనలు అలా కుదరదు. మీరు మీ శత్రువుల యొక్క అపరాధములు క్షమించకపోతే మీ అపరాధములు క్షమించబడవు అని క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పాడు. కనుక పాత నిబంధన దావీదు కాబట్టి దేవుని రాజ్యానికి చేరాడు. కానీ క్రొత్త నిబంధనలో దావీదు అయితే గనక పాటలు పాడినా, పాటలు రాసినా, యుద్ధాలు చేసినా, ప్రసంగాలు చేసినా, క్రొత్త నిబంధన దావీదు అలాంటి మనసు కలిగి ఉంటే గనక దేవుని రాజ్యానికి చేరడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అందువలన క్రొత్త నిబంధనలో ఉన్న దానికి, పాత నిబంధన దానికి చాలా వ్యత్యాసం ఉంది. దావీదు ప్రార్థనకి, యేసుక్రీస్తు ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. మాత్రమే కాదు, మనం ఎవరిమి ఆయనకి అంటే మనం శత్రువులం. మనం నశించాలి అని ఆయన కోరుకోలేదు, మనం రక్షింపబడాలి అని కోరుకున్నాడు. మాత్రమే కాదు, మనము శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినట్టుగా రోమీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. మనం శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడాలి అని కోరుకున్నాడు. మనం ఎలా శత్రువులమయ్యాం అని అంటే, బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో యాకోబు భక్తుడు ఇలా చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. దాన్ని బట్టి లోకములో ఉన్న ప్రతి మనిషి దేవునికి శత్రువే. ఆదామవులు ఎప్పుడైతే లోకంతో స్నేహం చేశారో వారి గర్భవాసమున వచ్చిన ప్రతి మానవుడు కూడా దేవునికి శత్రువే. మనమందరం ఆయనకి శత్రువులమై ఉన్నాం. అయితే దావీదులాగా మనం నశించాలని ఆయన కోరుకోలేదు, కానీ మనం రక్షింపబడి ఆయన బిడ్డలుగా చేయబడాలని ఆయన కోరుకున్నాడు. కనుక శత్రువులమైన మనలను తన కుమారులుగా స్వీకరించాడు, కుమార్తెలుగా స్వీకరించాడు, స్నేహితులుగా స్వీకరించాడు. కాబట్టి దావీదు ప్రార్థనకి ప్రభు యేసుక్రీస్తు ప్రార్థనకి మధ్య ఉన్న వ్యత్యాసమును మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రార్థన మన పక్షాన ఉన్నది కనుకనే మనం ఈనాడు రక్షింపబడి శత్రువులమైన మనము ఆయన పిల్లలుగా, వాగ్దాన ప్రజలుగా మనం చేయబడ్డాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత 35వ కీర్తనలో దావీదు తన శత్రువులు నశించాలి అని 4 నుండి 8 చరణాల్లో ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత 9, 10 చరణాల్లో ఆశించిన దాని నిరీక్షణ మనం చూస్తాం. అంటే దావీదు యుద్ధానికి వెళుతూ ఏదైతే కోరుకున్నాడో దాన్ని దేవుడు జరిగించగలడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ దావీదులో ఉన్నది కనుకనే 9వ చరణములో, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను. అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, యాకోబు గనక ఆయన పద్దనరాముకు వెళుతూ నీవు నాకు తోడై ఉండి నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడి నన్ను మరల క్షేమంగా తిరిగి తీసుకొస్తే నీవు నాకు దేవుడు అయి ఉంటావు, నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు ఇస్తాను అని యాకోబు మొక్కుకున్నట్టుగా ఆయన సహాయము చేస్తేనే దేవుడు, లేకపోతే లేదు అన్నట్టుగా దావీదు యొక్క ప్రార్థన లేక దావీదు యొక్క స్తుతికి సంబంధించిన విషయం అలా కనబడుతుంది మనకి. అంటే నా శత్రువులు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడు 9వ చరణం, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను. కానీ క్రొత్త నిబంధనలో మనం అలా కాదు. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మంచి అయినా చెడు అయినా, మేలైనా కీడైనా, మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా మన ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తము అని అన్నాడు. పాత నిబంధన స్తుతికి క్రొత్త నిబంధన స్తుతికి చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో స్తుతి జరిగిన కార్యాల మీద ఆధారపడి ఉంటుంది. క్రొత్త నిబంధనలో స్తుతి ఆయన చేసిన శిలువ బలియాగం మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఏది చేసినా చేయకపోయినా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి క్రొత్త నిబంధనలో స్తుతి అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ విధంగా మనం స్తుతించడానికి ఈ స్థలానికి వచ్చాం. మాత్రమే కాదు, అదే 35వ కీర్తన 11 నుండి 16 చరణాల్లో కృతజ్ఞత లేని మనుషులు అక్కడ మనం చూస్తాము. 35వ కీర్తనలో 11 నుండి 16 వరకు మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొంతమంది దావీదు పట్ల కృతజ్ఞత చూపని వారు ఉన్నారు. వారు మేలుకు ప్రతిగా కీడు చేసేవారు. 12వ చరణములో 13వ చరణములో వారు వ్యాధితో ఉన్నప్పుడు దావీదు గోని పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు కనుక 14వ చరణం, అతడు దూరస్తుడైనా సరే చెలికాడైనట్టుగా సహోదరుడైనట్టుగా నడుచుకున్నాడు. కనుక వారు బాధపడితే దావీదు బాధపడ్డాడు. వారి శ్రమను తన శ్రమగా ఎంచుకున్నాడు. వారి కొరకు కన్నీరు విడిచాడు.
ప్రార్థించాడు, వారి మేలును కోరుకున్నాడు. దావీదు ప్రార్థన వలన వారు మేలు పొందారు. కానీ తర్వాత కృతజ్ఞత లేని వారై దావీదికే కీడు చేయటానికి వారు పూనుకున్నారు. మేలుకు ప్రతిగా కీడు చేయటానికి వారు పూనుకున్నారు. కనుక వారు కృతజ్ఞత లేని మనుషులు అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరై ఉండొచ్చు అనంటే కెయిలా ప్రజలు. సౌలును చంపడానికి దావీదు అవకాశం వచ్చింది ఎన్నోసార్లు. కానీ యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపనన్నాడు. కానీ సౌలు కృతజ్ఞత లేని వాడై మరలా దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సౌలుకు దగ్గరగా ఉన్నవారు దావీది మీద వర్తమానాలు పంపి సౌలును రేపిన వారు, వీళ్ళందరూ కృతజ్ఞత లేని వారు. వారికి దావీదు ప్రార్థన చేశాడు. వారికి ఎన్నడూ దావీదు కీడు చేయలేదు. వారికి మేలు చేశాడు. వారు రోగంతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీరు విడిచాడు. కానీ వారి మేలుకు ప్రతిగా వారు కీడు చేశారు. కాబట్టి కృతజ్ఞత లేని మనుషులు. ప్రియులారా, ఇందులో మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మనం ఎలా ఉన్నాం? దావీదు వారికి చేసిన మేలు కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చేసిన మేలు చాలా గొప్పది. దావీదు వారి కొరకు ప్రాణం పెట్టలేదు, ఉపవాసం ఉన్నాడు అంతే, కన్నీరు కార్చాడు. కానీ యేసుక్రీస్తు మన కొరకై కన్నీరు కార్చడం కాదు, తన రక్తాన్నే చిందించాడు, తన ప్రాణాన్నే పెట్టాడు, నరకం నుండి తప్పించాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. మరి మనం ఎలా ఉన్నాం? కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా లేదా అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో 103వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని, కనుక మనము దేన్ని మరవకుండా ఆయనకు మన కృతజ్ఞతను చూపిన వారుగా ఉండాలి. కనుక కృతజ్ఞత లేని వారంగా మనం ఉండడం అనేది ఆయన కోరుకునేవాడు కాడు. ఆయన మన నుండి ఆయన కోరుకునేది కృతజ్ఞత కలిగి ఉండడం. కనుక ఒక నీతి కథ ఒకటి ఉంటుంది. నక్క తనకు మాంసం దొరికితే ఆతృతగా తింటూ ఉండగా ఒక ఎముక గొంతులో ఇరుక్కుందంట. ఆ ఎముక ఇరుక్కుంది, అది ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇక అది అక్కడి నుంచి ఏమి తినలేక వెళ్ళిపోయింది. అటు ఇటు తిరుగుతూ ఉంది. 2 రోజులు గడిచింది, ఆహారం లేదు. నీళ్లు త్రాగడానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ గొంతులో ఉన్న ఎముక అడ్డం వచ్చి నీళ్లు త్రాగడానికి కూడా కష్టమైంది. నీళ్లలో కొంగ ఉంది. కొంగ ముక్కు ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది కదా. కొంగని బ్రతిమలాడిందంట నక్క, నా గొంతులో ఎముక ఇరుక్కుంది, నీ ముక్కు పొడవుగా ఉంటుంది కదా, నా ఎముకను గొంతులో ఉన్న దాన్ని తీస్తే 2 దినాలుగా తినలేకపోతున్నాను, త్రాగలేకపోతున్నాను, నా ప్రాణాన్ని కాపాడిన దాని అవుతావు నువ్వని బ్రతిమలాడుకుంటే మొత్తానికి కొంగ నక్కను నమ్మి దాని నోట్లో ఉన్న ఎముకను ఆ పొడవాటి ముక్కుతో తీసేసింది. తీసిన తర్వాత నక్క మంచి ఆకలి మీద ఉంది, కొంగను పట్టుకొని తినేసింది. కనుక ఎవరికి ఉపకారం చేయాలి? ఎలాంటి వారికి ఉపకారం చేయాలి? ఎలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి? ఎటువంటి వారి కొరకు ఉపవాసం ఉండాలి? వారు బాగుపడిన తర్వాత మనకు మేలు చేస్తారా, కీడు చేస్తారా? వారు బాధలో ఉన్నప్పుడు దీన ప్రార్థనలు చేస్తారు, కన్నీరు విడుస్తారు. వారు బాగుపడిన తర్వాత మనకేం చేస్తారు? కనుక మనుషులు సహజంగా బాధలో ఉన్నప్పుడు దీన ప్రార్థనలు చేయటం అలవాటు. బాధ తీరిన తర్వాత అహంకారంగా ప్రవర్తించడం సహజ లక్షణం. అయితే దేవుని పట్ల మనం ఎలా ఉన్నాం? ఆయన మనకు చేసిన ఉపకారానికి ప్రతిగా మనం ఎలా స్పందిస్తా ఉన్నాం? మనం అహంకారంగా ఉన్నామా, కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నామా ఆయన పట్ల మనం అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయమంటే ఆయన వారిని మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనబరుచుకోమంటే వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు. వారిలో 16వ వచనం, ఒకడు తిరిగి వచ్చాడు, బిగ్గరగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి మోకరించి స్తుతులు చెల్లించాడు. అతడు సమరయుడు అన్నాడు. చూసారా? అప్పుడు ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా అన్నాడు. ఆ 90 ఎక్కడా? ఈ సమరయుడు తప్ప ఇంకా ఎవరు తిరిగి రాలేదే అనంటే వారు కృతజ్ఞత లేనివారు. వారు మేలు పొందారు, కృతజ్ఞత లేని వారిగా ప్రభుని మర్చిపోయారు.
వెనక్కి వెళ్ళిపోయారు. కనుక ఆయన దగ్గర మనం కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదని ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. బైబిల్లో రోమాపత్రిక 1:21లో కొంతమందిని గురించి మాట్లాడుతూ వారు దేవుని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుని ఎరిగి కూడా స్తుతులు చెల్లించలేదు. ఎఫెసీ పత్రిక 5:20లో చెప్పాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. కొలసీ పత్రిక 3:15లో కృతజ్ఞులయ్యుండుడి అన్నాడు. కృతజ్ఞులయ్యుండుడి. కనుక ఈ సమయంలో మనం ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాం అనంటే, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును ఉపకారమును తలంచి, మన కొరకు పొందిన శ్రమలను, కాచిన రక్తమును, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఒక నీతిమంతుని కోసం నీతిమంతుడు చనిపోవటం హృదయం ఉండగా, ఏ మంచి లేని మన కొరకై ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రభుని, శత్రువులమై ఉండగా మన పట్ల ఉపకారములు చూపిన ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడానికి స్థలానికి వచ్చాం. మనమందరం కూడా మనం ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా క్లుప్తంగా ప్రభుని స్తుతిద్దాం.